నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. 400 మంది బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అందులో వికలాంగుల పైన చూపిస్తారా? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 12-30 లక్షల మంది విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. 400 మంది పోలీస్ బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అందులో వికలాంగుల పైన చూపిస్తారా? చెరువులకు ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తారు. అందులో వికలాంగులు నివసిస్తున్న ఇళ్లను మాత్రం ఏ నోటీసు లేకుండా సమాచారం ఇవ్వకుండా 400 మంది పోలీసులతో వచ్చి అర్ధరాత్రి కూల్చేస్తారా? సమాజంలో సరైన గౌరవం లేదని చెప్పి అందులో వికలాంగులు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు. చాలా ప్రపంచ దేశాల్లో అందులో వికలాంగులకు అన్ని ఫ్రీగా కట్టించిస్తాయి. వారు గౌరవంగా బ్రతకాలి, స్వతంత్రంగా ఉండాలని కేసీఆర్ వారికి 4000 పెన్షన్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయినరంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదోళ్ళం సార్, తీసుకుపోండి సార్ ఏమైనా ఉంటే అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి కూల్చి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్నీ కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. 29% ఉన్న పచ్చదనాన్ని 50% చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద
గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్సీ శాఖ మంత్రి లేడు, మైనార్టీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో ప్రజా పాలన అన్నారు, కానీ ప్రజలపైన, నిరుద్యోగులపైన ప్రతీకార పాలన నడుస్తోంది. రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు
మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్ల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్న సెంట్రల్ ఫండ్ నుంచి ప్రతి రాష్ట్రానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అది రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాలకు ఒక్కొక్క పర్సంటేజ్ మేరుగా ఆ నిధులు పంపుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది ఒక కన్సాలిడేటెడ్ ఫండ్. దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. దీని గురించి మాట్లాడే ముందు తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు తెలంగాణ ఉద్యమం చేపట్టిన నాయకులే కానీ, ముఖ్యంగా కేసీఆర్ గారి పాత్రే కానీ పదే పదే ఎందుకు నెమరు వేసుకుంటున్నామంటే, ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే, కొన్ని పరిస్థితులు చూస్తుంటే అసలు నిజానికి కూడా ఎంత పెద్ద పోరాటం తెలంగాణ ఉద్యమం, ప్రజలకు తీసుకుపోవడానికి నిజానికి ఎంత కష్టమైంది, ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఉద్యమం పట్లే కానీ, తెలంగాణ పట్లేనే కానీ ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఎంత కష్టమైందని ఒక్కసారి ఈరోజు ఆలోచన చేస్తుంటే, ఈ యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని నాకు నిజంగా కూడా గొప్పగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమే కానీ, తెలంగాణ ఉద్యమకారులే కానీ, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఆ రోజు పడ్డ కష్టం అంతా కూడా ఒకసారి యాద్ చేసుకుంటే నిజంగా కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా హౌజులందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యంగా హైదరాబాద్లోనే వాళ్ళ యొక్క ఆఫీసులు ఉంటాయి. వాళ్ళ యొక్క దినచర్య అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో న్యూస్ వేస్తున్నా కూడా హైదరాబాద్లో వాళ్ళ కేంద్ర ఆఫీసులు ఉండాల్సిందే. వాళ్ళ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి నడవాల్సిందే. ఈ రోజు నుంచి కాదు, 30-40 సంవత్సరాల నుంచి తెలుగు మీడియాలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల యొక్క బడా మీడియా హౌసెసే కానీ, పెద్ద పత్రికలు కానీ అన్ని మీడియాస్ కూడా తెలంగాణ నుంచే నడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో సబ్సిడీలు తీసుకున్నారు, భూములు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో మీ ప్రాంతానికి తెలుగు పత్రికలే కానీ, హైదరాబాద్లే కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, తెలుగు పత్రికలకే కానీ, తెలుగు ఒక న్యూస్ ఛానల్కి కానీ రుణపడి ఉన్న విషయం అందరం కూడా గుర్తు చేస్తున్నా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, 10 రోజుల కిందట తెలంగాణకు రావాల్సిన వంటి 2500 కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలియకుండానో లేకపోతే ఇలా అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంతో దాదాపు 2500 కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది. దీని ముఖ్యంగా నేను ఇక్కడున్న మీడియా సోదరులకు, తెలుగు మీడియాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే కానీ, యాజమాన్యాలకే కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ, మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులే నడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద్ చేస్తున్నా. ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నదో ఒక నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు, లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు. ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం. తెలంగాణలో ప్రస్తుతం నడుపుతున్న ప్రభుత్వానికి ఇది అవమానం. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా, మా స్వపరిపాలన మాకు కావాలా, మా పరిపాలన మేము చేసుకుంటాము, ఏదైతే నినాదంతో మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో, ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి
తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ తెలుగుకు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధేస్తున్నది. అదొక దిక్కైతే 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు. ఈ 2,500 కోట్లు ఏదైతే మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక 2,500 కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి, దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని 10 సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా, ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది. ఇదందరం మనం సాక్షి. మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా లేదా ఇంట్రెస్ట్తోని ఏపీకి పైసలు పంపినరా? తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలనే ఇంట్రెస్ట్తోని మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపినరా అని అడుగుతున్నా నేను. లేకపోతే మీతో చేతనైతే లేదా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఈ విషయంలో విఫలం చెందింది, ముమ్మాటికి ఈ విషయంలో ఫెయిల్ అయింది. తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులే కానీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన యొక్క నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇక్కడ ఫెయిల్ అయిందనే విషయం మనం చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కైతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదు కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు. అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది, బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది, కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు. మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కూడా మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేసారు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా, ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యక్ష ప్రసారం మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ. అట్లాగే రామచంద్రరావు గారు కానివ్వండి, గోలి మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇప్పుడు స్టేట్ నుంచి మెంబర్షిప్ కోసం వేసిన కమిటీలో దానికి కన్వీనర్ రామచంద్రరావు గారు, మెంబర్స్గా గోలి మధుసూదన్ గారు, నేను దాంట్లో ఉన్నాను. ఇప్పుడు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ మొన్న దేశవ్యాప్తంగా కూడా మరొకసారి సభ్యత కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలకు ఒక సభ్యత్వం ఉంటుంది. దాని తర్వాత రిన్యూ చేసిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త సభ్యత్వం ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు చేసినటువంటి సభ్యత్వం మీద సెకండ్ టైం దాన్ని 20% పెంచి దాని తర్వాత మళ్ళీ 6 years తర్వాత ఆ సభ్యత్వం అంతా కూడా డిజాల్వ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారు. ఆ సందర్భంగా భారతదేశంలో 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ సభ్యత్వం ఒక కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలు పెడతారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు మొట్టమొదటి ఒక సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 3వ తారీఖు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యత కార్యక్రమాన్ని లాంచ్ చేస్తాను. ఈ లాంచింగ్ ప్రోగ్రాము ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తీసుకుంటారు,
కొంతమంది గెస్టులు వస్తారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక పుర ప్రముఖులు కొంతమంది, న్యాయవాదులు కానీ, ఇంజనీర్లు కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, అదేవిధంగా అనేక రంగాలు, డాక్టర్స్ కానీ, రంగాల్లో ఉన్నటువంటి ఒక కొంతమంది ప్రముఖులు వారు కూడా కిషన్ రెడ్డి గారితో సభ్యత్వం తీసుకుంటారు. ఇది 3వ తారీఖు తీసుకుంటే లాంచ్. గతంలో భారతీయ జనతా పార్టీకు తెలంగాణలో 11,85,000 మెంబర్షిప్ ఉండేది. ఈ 11,85,000 సదస్సులు, ఈ సభ్యత్వాన్ని మేము ఈసారి కనీసము మాకున్న యాక్టివ్ బూత్స్లో 200 కన్నా ఎక్కువ సభ్యత్వం పెంచాలి అని చెప్పేసి 200 పై చిలుకుని సభ్యత్వాన్ని ప్రతి బూత్లో, అంటే మాకు యాక్టివ్ ఉన్న బూత్లో కొన్ని. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ పరిధి బుగ్గగుట్ట సమీపంలోని మామిడి తోటలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 8 మంది వ్యక్తులు మరియు 19,100 రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 7 బైకులు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ఐకి అప్పగించడం జరిగిందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,65,233 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరోవైపు వరద పెరగడంతో నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తారు. విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలో 90% విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటీలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎం వంటి రంగాలలో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. And as far as Visakhapatnam is concerned, if you talk about what is my vision, 90% of the IT investments that will come to Andhra Pradesh will come to Visakhapatnam, and there is no second thought about it. Visakhapatnam was the 9th largest economy, has now slipped to 10th largest economy in India. It has slipped a place, and that really pains me because there's so much of raw potential here in Visakhapatnam. During my Padayatra, I spoke about it. In the Sabha, the final Sabha, I spoke about it, where I broadly laid out saying that why can't we take Visakhapatnam from where it is close to $40 billion economy to making it a $100 billion economy, and Visakhapatnam fuel the rest of the state of Andhra Pradesh, and we are committed to that vision as far as the India government is concerned. So we will bring investments across sector. It's not only IT, we will double down on pharma. We see a lot of potentials in MSME, a lot of discussions around even basic manufacturing. So we are going to double down. The airport works are going fast. But there's greater responsibility on Bharat to bring the connectivity. I think he's yet to realize he became an MP. Because in the past he also used to complain, now also he seems to be complaining. So now it's his responsibility to get the connectivity. It's his responsibility as an MP to ensure that the airport is built on time. And in the car, on the way here, we also discussed, we said that both of us will take equal responsibility of attracting investments, and my doors are always open
in terms of bringing those investments to the state of Andhra Pradesh and more so Visakhapatnam. And no second thoughts about it. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 400 మంది బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అందులో వికలాంగుల పైన చూపిస్తారా? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 12-30 లక్షల మంది విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్తే.